లోపల 1వ నెంబర్ అన్నది వాళ్ళ సీరియల్ నెంబర్ మన వచ్చింది. దానికి ప్రచారం స్టార్ట్ చేసినాం. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా సరే అందరు కూడా తప్పకుండా చేతి గుర్తుకే ఓటేస్తాం, మన సుధారాణి లక్ష్మిని గెలిపిస్తామని చెప్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. మీకు అందరికీ తెలుసమ్మా, గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వం లోపల మన నస్కల్ గ్రామంలో ఒక్క ఇల్లు కూడా వాళ్ళు కట్టియలేదమ్మా, ఒక్క ఇల్లు కూడా వాళ్ళు కట్టియలేదు. మీకు అందరు కూడా తెలుసు, మన నస్కల్లా ఒక్క ఇల్లు కట్టియలేదు. నేను దీనికి రాగానే రత్నం చూపిస్తున్నాడు, సార్ ఆ ఇల్లు మనం ఇందిరమ్మ ఇల్లు కట్టించినాం సార్ అని చూపించాను. అక్కడ కనబడుతున్న ఇల్లు రేకులకు వెనుకనే ఉంది, ఇది కూడా కట్టియాలి సార్, రేకల ఇల్లు బండల ఇల్లు చాలా మంది ఉన్నారని చెప్పిండు. తప్పకుండా మీకు అందరికి మాట ఇస్తున్నామా, మీ నస్కల్కు ఇక్కడ ఉన్న గ్రామ పెద్దలు చెప్పాలన్నా మా యొక్క ప్రేమ ఎన్ని ఇండ్లు కావాలో మీకు అన్నది ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలు మా యొక్క చంద్రయ్య, అశోక్ వీళ్ళంతా ఇక్కడే ఉన్నారు. చెప్పండి మీకు ఎన్ని ఇండ్లు కావాలో, ఇక్కడ ఉన్నటువంటి పేదవాళ్లకు అన్ని ఇండ్లు ఇచ్చే బాధ్యత నాది అన్న విషయాన్ని తెలియజేస్తూ, మీ యొక్క 2 రుకుంపల్లికి ప్లస్ మన నస్కల్కు రెండుటి కలిపి ఈ 2 కౌన్సిలర్ ఏరియాకు మీకు ఎన్ని ఇండ్లు అయితే కావాలో చెప్పండి. అందరికి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా, ఆ మీటింగ్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా, కొంతమంది చేన్లకు పోయినారు, కొంతమంది ఆ చెట్ల కింద ఉన్నారు, కొంతమంది అక్కడ ఇంతకుముందే కలిసి వచ్చిన వాళ్ళు మన ఇంటికి వచ్చిర్రు. అప్పుడు మన మహిళా సంఘాల బిల్డింగ్ కట్టాలని అక్కడ ఒకరు చనిపోయారు, వాళ్ళకి సంబంధించింది ఒకటి ఈరోజు మొత్తం ఆడ భోజనాలన్నీ తయారు చేస్తున్నారు. ఎవరిల్లది కమ్మరెంకట వాళ్ళు మన ఇంటికి కూడా వచ్చిపోయారు, నన్ను అడిగిపోయినారు మహిళా సంఘం బిల్డింగ్ కట్టాలని. వాళ్ళ దగ్గర పోయి మాట్లాడొచ్చిన ఇప్పుడు. అయితే చెప్పు చంద్ర, మన ఊరికి ఎన్ని ఇండ్లు కావాలో చెప్పు, అది ఇచ్చే బాధ్యత నాది. వాళ్ళంతా సిద్ధంగా ఉన్నారు, మన లక్ష్మిని అదే విధంగా మన సుధారాణిని గెలిపించడానికి నస్కల్ ప్రసిద్ధంగా ఉన్నారు. ఇండ్ల సమస్య చాలా ఉంది, ఇక్కడ చాలా ఉన్నది. ఈ 2 పరిష్కారం చేయడానికి నేను సిద్ధంగా ఉన్న విషయాన్ని తెలియజేస్తూ ఎన్ని ఇండ్లు కావాలో చెప్పు. నస్కల్కి ఒక 30 ఇండ్లు కావాలి, రుకుంపల్లికి ఒక 20 ఇండ్లు కావాలి సార్. 50 ఇండ్లు కావాలని అడుగుతాడమ్మా చంద్రయ్య. 50 ఇండ్లు నేను మీకు మంజూరు ఇస్తున్నా ఈరోజు. ఇది నా చేతిలో ఉన్నది, వాళ్ళ చేతిలో లేదు. వాళ్ళు 10 ఏళ్ల నుంచి ఒక ఇల్లు కట్టలే, నేను నస్కల్ కట్టిస్తున్నా. ఎన్ని ఇండ్లు కట్టిస్తున్నా అంటే ఇప్పుడు దగ్గర 27 ఇండ్లు నేను శాంక్షన్ ఇచ్చి నా పెన్నుతో సంతకం పెట్టి పేద ప్రజలకు రోటీ కపడా और మకాన్, తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి పట్ట, ఇందిరమ్మ ఇచ్చినటువంటి ఈ యొక్క పథకాలను రేవంత్ రెడ్డి గారు అమలు చేస్తున్నాడు. 27 ఇండ్లు నేను కట్టిస్తున్నా.